టైము మనమైతే ప్రెసెంట్ వైజాగ్ నుంచి అరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. టైం ఓన్లీ 6 అయిపోయింది. 6:40కి మన ట్రైన్. హడవుడు ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి వెళ్ళి మీకు అప్డేట్స్ అని ఇస్తాను మా. కానీ లోపల ట్రైన్ ఆపుతున్నాడు. ఎదురుగుండా బ్రిడ్జ్ కనబడుతుంది. జస్ట్ ఇమాజిన్ మామా, ఈ కింద నుంచి పడితే వద్దులే అలాంటి ఆలోచనలే. కానీ ఫైనలీ అయితే అరకైతే వచ్చేసాం మామా. మామా జస్ట్ నో అయితే వైజాగ్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాను. మన ట్రైన్ 6:45కి, ఇంకో 20 minutes టైం ఉంది. సో మనకి ఏ ప్లాట్ఫామ్ వచ్చిందో అన్నీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. జర్నీ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది మామా. మీరే చూస్తారుగా, మీరే కింద కామెంట్ చెప్పండి జర్నీ ఎలా ఉంది అన్నది. లోపలికి వెళ్ళి మీద డీటెయిల్స్ అని కొనుక్కుందాం. ఇదే మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ మామా. ట్రైన్ నెంబర్ 58501. ఇది జనరల్ బోగి. బేసిక్ రిజర్వేషన్ చేయించుకున్నాను, కానీ జనరల్లో ట్రావెల్ చేస్తున్నాను. మంచి ఎమర్జెన్సీ విండో దొరికింది కాబట్టి. సో మన ట్రైన్ 6:40కి డిపార్చర్. ఇంకో 20 minutes ఉంది. ఆరామ్సే చిన్న వాక్ చేద్దాను బయటకు వచ్చాను. మీకు ఒక బోగి చూపిస్తాను మామ, అది చూడండి ఒకసారి. ఇదే మనల్ని పుల్ చేయబోయే లోకో మామ. ఈ ట్రైన్కి మనకు మొత్తం 5 జనరల్ బోగీలు, 3 సెకండ్ సీటింగ్, ఒక స్లీపర్, ఒక ఎగ్జిక్యూటివ్ కోచ్ ఉంటుంది మామ. సో మన తెలుగు స్టేట్స్లో, ఐ మీన్ మన ఆంధ్రప్రదేశ్లో తప్పగా ట్రై చేస్తున్న ట్రైన్ జర్నీలో ఇది ఒక ట్రైన్ జర్నీ మామ. మామ మీరు ఎప్పుడైనా అరకు ట్రావెల్ చేస్తే, లైక్ వైజాగ్ అరకు ఒక ట్రైన్ ఉంది డే టైంలోని. విజ్డమ్ కోచ్ ఒకటి ఉంటుంది మామ, ఈవీ అని. దీని టికెట్ ఫేర్ 735 రూపీస్. ట్యాక్స్ కలిపి ఒక 800 పడుతుంది. చెప్తాను మామ, మస్ట్ అండ్ షుడ్ లైఫ్లో ఒక్కసారి సరే జర్నీ ట్రై చేయాలి మామ. ఆ భోగిలో కూర్చొని మీకు జస్ట్ చిన్న శాంపుల్ చూపిస్తాను. ఆ విజువల్ మీరు ఊహించుకోండి, మనం ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఇంకెంత బాగుంటుందో. నేను చెప్పాను కదా మామ, ఇదే విజ్డమ్ కోచ్. 735 రూపీస్ టికెట్ ఫేర్. లోపలికి వస్తే మీకు ఇది సిట్టింగ్, లైక్ 360 degrees వ్యూ అవుతుంది అనమాట. లైక్ అటు ఇటు మన ఇండియా వైపులో చూడొచ్చు. మన పైన కూడా వ్యూ కనబడుతుంది. మీకు ఒక శాంపుల్ చూపిస్తాను. జస్ట్ ఇమాజిన్ మామ, సన్ రైజ్ ఎదురుకుండా ఎంత బాగా కనబడుతుందో. జస్ట్ ఇమాజిన్, ట్రైన్ అంతా ఘాట్ రోడ్లో వెళ్తుంది. ఇటుపక్క మంచి మంచి లొకేషన్లో వస్తాయి, ఇటుపక్క మంచి మంచి లొకేషన్లో వస్తాయి, ఇటుపక్క మంచి మంచి లొకేషన్లో వస్తాయి. 360 degrees వ్యూ చూస్తే లిటరలీ నెక్స్ట్ లెవెల్ మామ. మీకు బడ్జెట్ మ్యాటర్ కాదు. 735 రూపీస్ మీకు ఓకే అంటే ఇది బుక్ చేసుకోండి మామ. కానీ మినిమం 1.5 month 2 months ముందే బుక్ చేసుకోవాలి. 90% త్వరకు ప్రీ బుక్ చేసుకొని ప్లాన్లో రండి. నేను చెప్తున్నాను మామ, లైక్ అది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అరకు వెళ్ళాలంటే 35 రూపీస్ ట్రైన్ టికెట్ అని చెప్పి ఎప్పుడు జనరల్లోనే పోతాను. లైఫ్లో ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యి నా ఓన్ మనీతో ఎంతో ట్రావెల్ చేస్తామా. అది ఎప్పుడు ట్రావెల్ చేస్తుందో తెలియదు. లైక్ ఆ మనీ అనే బ్యారియర్ని కట్ చేసి ఏదో ఒక రోజు పక్కా ట్రావెల్ చేస్తామా. ఈ వ్లాగ్లో నేను చెప్తున్నాను, చూద్దాం మరి మనం ఎప్పుడు ట్రావెల్ చేస్తాం తెలియదు. ఈ భోగిలో పక్కా లైఫ్లో ట్రావెల్ చేస్తామా. మీరు మాత్రం మనీ మీకు మ్యాటర్ కాదనుకుంటే పక్క ఎంతో ట్రావెల్ చేయండి. ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. టికెట్ ఫేర్ జస్ట్ 735 రూపీస్ అంతే. 6:45కి వెళ్ళాల్సిన ట్రైన్ 7:35కి వెళ్తుందా. ఆల్మోస్ట్ ఒక 1 hour డిలేలో ఉంది. సర్లే మనం మంచిగా అనుకుందాం. మన జర్నీ అయితే అఫీషియల్ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ ఆల్మోస్ట్ ఒక 1 hour డిలే. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 12:30 12కి అయితే రీచ్ అయిపోతాం. మనం ట్రావెల్ చేసేది జస్ట్ 131 kilometers మా. కానీ జర్నీ టైం ఎలా 4 hours ఉంటుంది. 4 hours ఎందుకా అని మీకు ముందు క్లిప్స్ వస్తే మీకే అర్థమవుతుంది. అది ఒకటే రిక్వెస్ట్ మా, వీడియో మొత్తం చూడండి. ట్రైన్ జర్నీ వర్త్ కాదా మీరే చెప్పండి, ఓకేనా? అండ్ ఇంకొక రిక్వెస్ట్, మన యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసాం. ఏదైనా తప్పులు మాట్లాడితే సారీ. నన్ను ఏమైనా డెవలప్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ పెట్టండి, నన్ను డెవలప్ చేసుకుంటాను. మన ఫస్ట్ అఫీషియల్ షాప్ అయితే మర్రిపాలెం మామ. బేసిక్గా ఇలాంటి స్టేషన్స్ని పిహెచ్ స్టేషన్స్ అంటారు మామ. దీనికి లైక్ స్టేషన్ మాస్టర్ అంటే ఎవరే ఉండరు, మన లోకో పైలటే చూసుకొని వెళ్ళిపోతారు అనమాట. మర్రిపాలెం రైల్వే స్టేషన్. మీకు ఏంటి ఒక సజెషన్ ఏంటంటే మామ,
సొంగవరపు కోట వస్తుంది మామ. వైజాగ్ నుంచి 6 స్టాప్ అనుకుంటా. ఆ స్టాప్ వచ్చిన తర్వాత మీరు మంచిగా రిలాక్స్డ్గా కూర్చోండి. ఎటువంటి వ్యూస్ ఉండవు. రెగ్యులర్ ట్రైన్ జర్నీలా ఉంటుంది. ఇక సొంగవరపు కోట అది ఎలా క్రాస్ అవగానే నీకు మెయిన్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఆరామ్స్ రెస్ట్ తీసుకోండి. ఓకేనా? మంచిగా ఒక 1/2 అవర్ స్లీప్ వేసాను మామ. ఇప్పుడే ఇలాగా కొత్త వలస క్రాస్ అవుతున్నాము. ఇంకొక 20 మినిట్స్లోనే అసలు పిక్చర్ స్టార్ట్ అవుతుంది మామ. జస్ట్ 20 మినిట్స్లో. అది మామ సొంగవరపు కోట అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఈ స్టేషన్ దాటిన దగ్గర నుంచి మనకు అఫీషియల్గా మన అరకు ట్రిప్ అయితే స్టార్ట్ అవుద్ది. టు బీ ఫ్రాంక్ ఇక్కడ నుంచి వ్యూస్ అనేవి లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మామ. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. చెప్తాను కదా, మీరు ఎక్స్పెక్టేషన్ చాలా హై పెట్టుకోండి. ఇది ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో దానికి వర్త్ ఫీల్. ఇది మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నీకు ఇలా ఇప్పుడు స్టేషన్ స్టాప్ ఒక 2 మినిట్స్ ఆపుతాడు. దాటగానే వ్యూస్ అన్ని క్లియర్ కట్ట చూపిస్తా. అగమా ఎదురుగుండా బ్రిడ్జ్ కనబడుతుందా? ఇప్పుడు క్లియర్ చూపిస్తా. ఆ బ్రిడ్జ్ మీద మనం ట్రావెల్ చేస్తాం మామ. అంటే ఇక్కడ ఉన్న ట్రైన్ ఇవన్నీ తిరుక్కొని సందులన్నీ తిరిగి అక్కడ ఉన్న బ్రిడ్జ్ మీద వెళ్తాం మామ. అంటే ఆ బ్రిడ్జ్ నుంచి ఇంకా అలా కొండలన్నీ ఎత్తుకుంటూ వెళ్ళి అరకు రీచ్ అవుతాం. చాలా అంటే చాలా క్రేజీ ట్రైన్ జర్నీ మామ. ఇక్కడ క్లియర్ కనబడుతుంది బ్రిడ్జ్. సో ఇది బిగినింగ్ మాత్రమే. ముందు చాలా కేవ్స్ ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి. ఇవన్నీ చూపిస్తా. లెఫ్ట్ సైడ్లో క్రేజీ అంటే క్రేజీ వాటర్ ఫాల్ కనబడుతుంది మామ. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది వాటర్ ఫాల్. అండ్ మనం ఫస్ట్ టర్న్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఆఫీషియల్ ఇదే మన ఫస్ట్ టర్న్ మావా. ఫుల్ కలుసుకొని కాల్ చేసుకోవచ్చు. ఇది ఆరంభం మాత్రమే. ఓ టన్నల్ దాటాము, మరి వెంటనే ఇంకో టన్నల్. కంటిన్యూస్గా ఉంటాయి మా టన్నులు. కిడ్స్తో వస్తే లిటరల్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మా. చాలా అంటే చాలా బాగుంటుంది. అదే మా వాటర్ ఫాల్ మనం చూసాం కదా, అది పర్ఫెక్ట్ వ్యూ. పర్ఫెక్ట్ ఇది. వెంట టన్నులు వచ్చేస్తామా. ఒకటి వెంటనే ఒకటి. కిడ్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మావా. ఇలాంటి టన్నులు 45 టన్నులు వస్తే ఏదో చిన్న టనల్ అనుకోకండి మా. ఒక్కొక్కటి 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ టనల్స్ కూడా వస్తాయి. ఇది కొండెక్కిసాం, ఆల్మోస్ట్ కొండెక్కిసాం. ఇదిగోండి మా మనం వచ్చిన రూట్. మీకు క్యామ్లో కనబడుతుందో తెలియదు కానీ ఇక మనం లైక్ వచ్చిన రూటు, ఆ వెనకాల వాటర్ ఫాల్స్, మన కొండంతా దాటుకొని ఇలా ఈ కొండ మీదకి వచ్చాం మామ. వెంట టర్న్స్ వచ్చేద్దాం మామ. గ్యాప్ తీసుకో రావడానికి కూడా. ఇంకో టన్నులు అయిందా? అది వెంటనే ఇంకో టన్నులు.
అదే మీకు ఇంత ఎలివేషన్ ఇచ్చాను. లెంత్ చూసారా 318 మీటర్స్ అంట, టనల్ నెంబర్ 3 అంట. కిడ్స్తో వస్తే లిటరల్లీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేనంటే సోలోగా వచ్చా, ఫ్రెండ్స్తో వస్తే ఇంకా చిల్లు అంటే చిల్లే. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బాబు, క్రేజీ ఎక్స్పీరియన్స్. కొండలన్నీ దాటుకొని ఒకటి దాటుకొని ఫైనల్గా 130 km క్రాస్ అయిన తర్వాత మన వరకైతే రీచ్ అవుతాం మామ. మీకు ఇందాక చూపించానా కన్స్ట్రక్షన్ సైట్ ఇదే మామ. ఒకసారి కింద బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ చూడండి. ఇలాంటి బ్రిడ్జ్లు 70-80 బ్రిడ్జ్లు ఉంటాయి మామ. మీ జస్ట్ మీ ఇమాజినేషనే సార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఒక్కొక్కటినా. మన ఫోన్లో స్టోరేజ్ ఉండాలి కానీ వ్లాగ్ ఎంత చేసినా తక్కువ మామ. కొండల పక్క నుంచి వెళ్తాం, చిల్ అవుతూ వెళ్తాం, ప్యూర్ మామ. మీకు ఇక్కడ క్లియర్ కరెక్ట్గా అర్థం అవుద్ది. లైక్ ట్రైన్ కొండ ఎక్కడం చూపుతాను. ఇక్కడ చూడండి, చెట్లు అడ్డు వస్తే మనం చూడండి క్లియర్గా అర్థం అవుద్ది ట్రైన్ కొండ ఎక్కడం. చూసారా కంపేటివ్లీ స్లాంట్ హైట్లో ఉంటుంది. మీకు అన్ని ఇట్స్ చూస్తే అర్థం అవుతుంది. సో వ్లాగ్ ఎంతసేపు వస్తుంది నాకు తెలియదు కానీ లొకేషన్ మాత్రం క్రేజీ ఉంటాయి మామ. ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. ఆ వాటర్ ఫాల్స్ దాటుకొని కొండలను దొరుకుకొని వచ్చాం మనం. ఇదే జర్నీ మనం బై రోడ్డు వచ్చాం అనుకో మామ, ఏం ఉండదు, ఘాట్ రోడ్ ఎక్కా వస్తాం అన్నట్టు ఉంటుంది. ట్రైన్ జర్నీ మొత్తం క్రేజీ ఉంటుంది. ట్రై చేయండి, పక్క ట్రైన్ జర్నీ అయితే ట్రై చేయండి. బోల్డ్ టనల్ వస్తాయి మామ, బోల్డ్. మన లక్ బాగుండి ట్రైన్ జర్నీ చేసినప్పుడు లైట్గా వర్షం పడతాం మామ, లిటరల్లీ సెక్స్ అంటే సెక్స్ అయిపోద్ది మామ. అంతనా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఈ ఊటీ కానీ ఏ పంజాబ్ అనిపిస్తుంది అంత బాగుంటుంది వరకు ట్రైన్ జర్నీ. లైక్ వర్షం పడితే ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది కానీ వర్షంలో ఇంకా సెక్సీగా ఉంటుంది మామ. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తో. ఇన్కేస్ మీకు వర్షం పడినా పర్లేదు, తడుస్తాను ఎంజాయ్ చేస్తానంటే రైనీ సీజన్లో ప్లాన్ చేయండి. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మామ. ట్రైన్ జర్నీ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. బాబాయ్ బాయ్. మా క్రేజీ మామ. టనల్ లోపల ట్రైన్ ఆపుతున్నాడు అంటే లైక్ చాలా స్లో చేశాడు డట్స్లో. చూస్తే అర్థమవుతుంది ఆపుతాడా లేదా ఇదే స్పీడ్లో వెళ్తాడో తెలియదు కానీ టనల్ లోపల ఆపినప్పుడు మంచి వైపు ఉంటుంది. చూడమా బాల్ ఎంత దగ్గరగా ఉన్నాయి మనకి. ఆపాడరా, టనల్లో ఆపాడు మామ. కానీ దిగొద్దు, రిస్క్ ఎందుకులే మనకి. ఒక శాంపుల్ చూపిస్తా. లైక్ ట్రైన్లో కూర్చొని వాళ్ళు ఎందుకు వచ్చు అంత దగ్గరగా ఉంటే. సో తల్ల బయటికి ఎట్టి ఫోటోలు దిగిన బీ కేర్ఫుల్. 90% ఎక్కండి మామ, కానీ నేను దిగుతున్నాను దోల కదా నాకు. భలే ఉందిరా, చాలా బెస్ట్ ఉంది. కానీ లోపల ట్రైన్ ఆపాడు మామ. కానీ మీరు దగ్గర ట్రై చేయకండి. సడన్గా ట్రైన్ మూవ్ అయింది అనుకో రన్నింగ్లో ఎక్కలేం, కిందన్నీ రాళ్ళు రప్పలు ఉంటాయి. నేనేదో దోల ఎక్కువ దిగాను, మీరు మాత్రం దెక్కండి.
కానీ టన్నుల్లో ట్రైన్ ఆపితే క్రేజీ ఉంటుంది మామ, చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. ఇలాంటి టైంలో ఫ్రెండ్స్ ఎందుకు లేరా అని బాధపడుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes కేవ్లో ట్రైన్ ఆపిస్తాడు మామ. ఫస్ట్ టైం నేను అరకు ట్రావెల్ చేసినప్పుడు కేవ్లో ట్రైన్ ఆపడం. సో 10 minutes ఆపి ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. నాకు తెలిసి కేవ్ దాటి వెంటనే బయట స్టేషన్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను, చూద్దాం. ఈ కేవ్ మామ మళ్ళీ ఎంతసేపు లోపల ఉంచుకుంది. ఇక్కడ కోట్ల సామ్రాజ్యం ఉంది మామ. మీ ఫోన్లో మీ ఫుడ్ ఐటమ్ జాగ్రత్త చూసుకోండి. ఎలాగొస్తుంది చూడండి అది ఫుడ్ కోసం. టెక్నికల్ ఇక్కడ స్టాప్ లేదు, సో అందుకే మన ట్రైన్ మూవ్ అయిపోతుంది. నాకు తెలిసి గోవాలో ఆపడం వల్ల ఇక్కడ ఆపలేదేమో. ఇది ప్యాసింజర్ టైప్, లైక్ ప్యాసింజర్ మెత్తొచ్చేస్తున్నాను ప్యాసింజర్ టైప్ మా ట్రైన్. అన్ని స్టాప్లు ఆపుతాడు. నాకు తెలిసి లోపల అని చెప్పి ఆపడం వల్ల ఇక్కడ ఆపకుండా వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. ఐ థింక్ సో. వెళ్తాం మా. ఎదురుకుండా ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. ఇప్పుడు అక్కడ దాకా మనం ట్రావెల్ చేయబోతున్నాం మా. అంటే ఎంత రూట్ కవర్ చేస్తుంది మనది, క్రేజీ కదా. నాకు ఈ బ్లాగ్ ఎలా వస్తుందో తెలియదు, కానీ నేను మాత్రం చెన్నైని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎన్నిసార్లు వచ్చినా అరికేసే ఎమోషన్ అన్నట్టు. చూడండి ఆ బెండ్ కర్రోలు, ఇట్స్ నైస్. టెక్నికలీ ఇట్స్ నైస్. దారిలో వాటర్ పడుతున్నాయి బావా. నమస్తే అన్నా, తిన్నారా? జస్ట్ ఇమాజిన్ మావా, ఈ కింద నుంచి పడితే వద్దులే అలాంటి ఆలోచనలు. కానీ ఇలాంటి బ్రిడ్జిలు 50 పైన ఉంటాయి మావా, మోర్ దెన్ 50. అసలు ఆ వీడియో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపలో కూడా అర్థం కావట్లేదు మావా. తల తిప్పే కాబట్టి లొకేషన్ వెళ్ళిపోతుంది, ఆన్ చేసే కాబట్టి ఇంకో లొకేషన్ వెళ్ళిపోతుంది. ఏదో నాకు తోచిన దాంట్లో క్యాప్చర్ చేశాను. చూడండి, బాగుంటే కింద కామెంట్ చేయండి, బాగోపోతే చెప్పండి, యాంగిల్ చేంజ్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రావెల్ చేస్తా. ఈ ట్రాక్ చూస్తుంటే మామ పాంక్ తిరుక్కుంటూ వెళ్తుందా అలాగే కనబడుతుంది మామ. ఒక అమ్మాయి నడువు ఎలా ఉంటుంది కర్వ్స్, అలా ఉంటాయి కర్వ్లన్నీనా. లిటరలీ డెడ్లీ కాంబో. మీరు మాత్రం ఈ ట్రై చేయండి, ఇప్పటిదాకా ట్రై చేసి ఉండకపోతుందా మన తెలుగు స్టేట్స్లో పక్కా ట్రై చేయండి. ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి మామ టనల్స్, ఒక 100 టనల్స్ ఉంటాయి, 50 బ్రిడ్జెస్ ఉంటాయి. లిటరలీ చాలా అంటే చాలా బాగుంటుంది చెన్నై. మీరైతే ఎంజాయ్ చేస్తారు మామ, నాది గ్యారంటీ. బ్రిడ్జెస్ దగ్గర అంటే ఎంత స్లో వెళ్తే వైబ్ లిటరలీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మామ. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీ ఇంట్లో కిడ్స్ ఉంటే కిడ్స్ని తీసుకురండి, ఇంకా ఫ్రెండ్స్తో వచ్చారంటే నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేయొచ్చు మామ. కేవ్లో చూడండి ట్రైన్ అంత స్లోగా వెళ్తుందో, అంతే. ఇంకా మన ఇమాజినేషన్ వీడియోలో ఎంత బాగుందంటే లైవ్లో ఇంకెంత బాగుంటుందో మీ హోల్గా వదిలేస్తున్నా. పక్కాగా ఈ వింటర్లో ట్రై చేయండి, ఫ్యామిలీతో రండి, మంచిగా ఎంజాయ్ చేయండి, సేఫ్గా ఎంజాయ్ చేసి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోండి. మీ అందరికీ ఒక సజెషన్ మావా, అంటే వ్లాగ్ ఎక్కడ చూసారుగా చెప్తున్నాను. వైజాగ్ నుంచి వరకు వెళ్ళే టైంలోని
కరెక్ట్గా శృంగవరపు కోట దాటింది అనగానే టువర్డ్స్ రైట్ సైడ్ కిటికీ దగ్గర కానీ రైట్ సైడ్ డోర్ దగ్గర కానీ వచ్చి కూర్చుని పోండి మామ. అక్కడ నుంచి లొకేషన్లు అన్నీ రైట్ సైడ్ ఉంటాయి. మీకు లెఫ్ట్ సైడ్లో జస్ట్ ఒక 2-3% లొకేషన్లు మాత్రం వస్తాయి. బట్ రైట్ సైడ్ మొత్తం అన్ని లొకేషన్ ఇటే ఉంటాయి మామ. లైక్ బ్రిడ్జెస్ కానీ, కేవ్స్ కానీ, వ్యూస్ కానీ. సో మీరు అలా శృంగవరపు కోట దాటింది అనగానే రైట్ సైడ్కి అయితే మూవ్ అయిపోండి. లొకేషన్ అన్ని రైట్ సైడ్ ఉంటాయి. సజెషన్ మీకు వీడియో ఎంతవరకు చూస్తారు కదా, నేను యూజ్ అవుతుందని చెప్తున్నా. దీనమ్మ బ్రిడ్జ్ ఏమైనా ఉందా మామ, లిటరల్లీ నెక్స్ట్ లెవెల్. ట్రైన్ గట్టి కొడితే 10 కిలోమీటర్ స్పీడ్ కూడా వెళ్ళలేదు మామ, అంత స్లోగా వెళ్తుంది. వీడియోలో ఎలా ఉందంటే మీరు లైవ్లో ఊహించుకోండి ఇంకెంత బాగుంటుందో. డ్రైవర్లు మా ఎప్పటిదాకా ఫాస్ట్కి వెళ్ళాడు మా, సడన్గా ఎందుకో చాలా స్లోగా వెళ్తున్నాడు. మేబీ మన కుర్రలందరూ బాగా ఎంజాయ్ చేయడానికి ఇప్పటిదాకా బండి బాగా తీసాడు. సడన్గా ఎందుకో చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాడు. టర్న్స్లో ఉంటే చాలా బాగుంది, ఫీల్ అయితే చాలా బాగుంది. అలా స్లోగా వెళ్తుంటే మధ్య మధ్య టర్న్ నుంచి వాటర్ కూడా పడుతుంది. ఇట్స్ నైస్, ఇట్స్ ఎ గుడ్ ఫీల్. రోడ్ దగ్గర కూర్చొని ఇలా వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తూ వచ్చే ఫీల్ నెక్స్ట్ లెవెల్ మామ. కానీ మీ దోళ మీదే దోళేసలు వేసుకొని ఫోటోలు తీయడానికి డోర్ దగ్గర చిరపడితే మీ ఫ్యామిలీ గుడిసిపోద్ది. చెప్పడం నా సజెషన్. నువ్వు చేసావు కదన్నా అంటే నాకు చాలా ప్రాక్టీస్ ఉంది, చాలా డేస్ ఉంది నేను అలవాటే కాబట్టి చేస్తున్నా. సో మీ ఇష్టం, దోళేసలు వేయాలనుకుంటే రోడ్ దగ్గర కొత్త వేసుకోవచ్చు, ఏం కాదు. మరి మిస్టేక్ స్కిడ్ కింద పడ్డారు అనుకో మీ ఫ్యామిలీకి బిగ్గెస్ట్ లాస్, నీకు బిగ్గెస్ట్ లాస్. ఒక ఫోటో లేదో చిన్న వీడియో క్లిప్ కోసం ప్రాణాల మీద తెచ్చుకోకండి. చెప్పడం నా బాధ్యత, వినప్పుడు అనేది నీ వ్యక్తిత్వం, నీ జ్ఞానం అంతే. ఇంకో టన్లో వస్తుంది, 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఈ జర్నీ మొత్తంలో మామ వెళ్ళలేదన్నా 100కి పైన బ్రిడ్జ్ చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా వెంటనే బ్రిడ్జ్ వచ్చేస్తా మామా. ఇప్పుడు బ్రిడ్జ్ అయిందా, మళ్ళీ వెంటనే ఇంకో బ్రిడ్జ్ వచ్చేది చూడండి. గ్యాప్ ఇల్లియం ఓ బ్రిడ్జ్ దాటి 1 మినిట్ అయ్యావగానే మళ్ళీ ఇంకో బ్రిడ్జ్. చెప్పానా, ఇంకో బ్రిడ్జ్ మళ్ళీ వెంటనే అరకు క్రేజీ ఉంటుంది అసలు. అరకు అంతా ఇందాక లంబెన్నుడు అన్నాను కదా మామ, దీనికి ఒకసారి వ్యూ చూడండి మామ. డెడ్లియెస్ట్ కరువు, అలా కరువులోని ఇంజన్ నుంచి లాస్ట్ బోగి వరకు కనబడుతుంది మామ. అంత క్రేజీ ఉంటాయి కర్వ్స్. ఆల్మోస్ట్ 60 degrees 70 degrees కర్వ్స్ ఉంటాయి. మరి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దీనమ్మ మాటల్లో మళ్ళీ వెంటనే ఇంకొక చిన్నగా అది కాదు మామ, 500 మీటర్లు 600 మీటర్లు ఉంది. హెవీ అసలు, సూపర్ అసలు. మనకి ల్యాండ్ స్లైడ్స్ అవ్వడానికి నెట్టేస్తున్నాం కొండలకి, అంటే రాళ్ళు పడిపోకుండా వర్షాలు కానీ తుఫాను కానీ వచ్చినప్పుడు.
ఇది సూపర్ కహేద్దని చెప్పలేం కానీ సమ్వట్ డ్యామేజ్ని అయితే సేవ్ చేస్తుంది. ఇంకో స్టాప్కి అయితే వచ్చాం మావా, చీమిడిపల్లి అంట పేరు. బస్ హనుమాన్ టెంపుల్ ఉంది మావా, చాలా బాగుంది. ఇంత కొండ మీద హనుమాన్ టెంపుల్ చూస్తే క్రేజీ ఉంటుంది కదా. చీమిడిపల్లి లొకేషన్ క్రేజ్ ఉంది మావా, మంచి క్రేజ్ లొకేషన్. ట్రైన్ అయితే ఆపాడు, ఇది మన ట్రైన్. రన్నింగ్లో దక్కండి, సమ్వాట్ డేంజర్ ఇది. ఇదే మన ట్రైన్. ఆయన అరకు లోపల ఎవరైనా చూస్తే ఎదురుగుండా కనబడుతుంది ఆ రివర్ పేరు ఏదో చెప్పండి మామ. చాలా అంటే చాలా బాగుంది, ఏదో పెద్ద నాగపాము వెళ్ళినట్టు అనిపించింది ఆ వాటర్ ఫ్లో చూస్తుంటే. అదేదో లివర్ మామ, ఆ లివర్ ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు బయట తలలు పెట్టొద్దన్న రీజన్ చేసి చూపుతున్నాము. చేతికి అండేస్తాయి మొక్కలు, ఇదిగోండి చేతికి అండేస్తాయి మొక్కలు, అందుకే తల బయట పెట్టొద్దన్న. అయినా నేను విన్నాము నాకు దోలంటారా, మీ సావు మీరు సావండి, అంతమంది ఇంకేం చేయలేం. హాయ్ మామ, పైన అయితే వచ్చేసాం. బుర్రా గుహలు, ద మోస్ట్ ఫేమస్ స్టాప్ ఇన్ అరకు ఏరియా. అది ఎక్కడ అయిలో బుర్రా గుహలు ఉంటుంది మామ. I'll show you. I love Bora. హాయ్ మామ, అరకు సైట్ సీయింగ్ చూద్దాం వచ్చిన వాళ్ళందరూ దిగాల్సిన స్టాప్ బొర్రా గుహలే మామ. మీరు బై రోడ్డు వచ్చినా సరే మీకు వ్యూస్ అన్నీ బొర్రా గుహలు దాటిన తర్వాతే ఈ కాఫీ ప్లాంటేషన్ కానీ ఈ వ్యూ పాయింట్స్ కానీ అన్ని బొర్రా గుహలు దాటిన తర్వాత ఉంటాయి మీరు బై రోడ్డు వచ్చినా సరే. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, నా వీడియో చూస్తున్న వాళ్ళు మీరు వైజాగ్ నుంచి బొర్రా గుహ వరకు ట్రైన్లో వచ్చాను మామ. ఇక్కడ నుంచి పర్ హెడ్ 700 800 తీసుకుంటారు. బొర్రా కేవ్స్ నుంచి ప్లేసెస్ అన్నీ తిప్పి మమ్మల్ని నైట్ 7 కల్లా అరకులో డ్రాప్ చేస్తారు మామ. బెస్ట్ ప్లాన్ అరకు ఎక్స్ప్లోర్ చేయాలంటే. మీరు స్కూటీ రెంట్కి తీసుకోవడం లేదా కార్ రెంట్కి తీసుకొని రావడం అనేది వేస్ట్. మంచిగా వైజాగ్లో ట్రైన్ ఎక్కండి, బొర్రా గుహలో దిగండి. ఇక్కడ మీకు చాలామంది ఉంటారు, క్యాబ్ అన్న వెహికల్ అని. పర్ హెడ్ 600 నుంచి 800 మధ్యలో అన్న, అందుకని ₹1 ఎక్కువ ఇవ్వకండి. మీ అరకు ఎక్స్ప్లోర్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ అయితే ఇదే. సో మనది బొర్రా గుహ దగ్గర ఉన్నాము, మనకి ఇంకో 2-3 స్టాప్స్ దొరికైతే వచ్చేస్తుంది. అది నా వ్లాగ్ చూసేకి నా పర్సనల్ సజెషన్ ఇదే. మీరు బై రోడ్డు వచ్చినా సరే బొర్రా గుహలు దాటిన తర్వాత మీకు లొకేషన్ అన్నీ తగులుతాయి. సో బెటర్ మీరు ట్రైన్లో బొర్రా గుహల వరకు రండి, ఇక్కడ నుంచి ఇంకా క్యాజువల్ మీ ప్లాన్స్ మీకు ఉంటాయి కదా, ఒక ఆర్డర్ చేసుకోండి. అది హాయ్ మావా. సో మనమైతే బొర్రా కేవ్స్ దాటుతున్నాం, ఇప్పుడు అరకు అయితే వెళ్తున్నాం. జర్నీ టైం ఒక 1 అవర్ ఉంటుంది, 45 minutes 1 అవర్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. మీకు కటిక వాటర్ ఫాల్స్ చూపిస్తున్నామా, లైక్ ఇక్కడ నుంచి కనబడుతుంది లైట్గా చూడండి. లైక్ అరకు వస్తే పక్క విజిట్ చేయాలి. నాకు టైం ఉంటే రేపు వెళ్తాను, లేదా మీకు ఇక్కడ చూపిస్తా ఎంత బాగుంటాయో చూడండి. మనకి బొర్రా గుహలు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ ట్రాక్ కన్స్ట్రక్షన్ అవుతుంది మామ. అక్కడ కనబడుతుంది ఎదురుగుండా కొండకి గృహ తవ్వుతున్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గృహ ఎలా తవ్వుతారా అని. అక్కడ చూస్తే మీకు ఎదురుగుండా డోమ్ షేప్లో కనిపించే ఎక్విప్మెంట్. మీరు వెళ్ళినప్పుడు కూడా చూడండి మామ, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ట్రాక్కి. దీనమ్మా మళ్ళీ వెంటనే ఇంకో గృహ వస్తుందిరా, సూపర్. ఇక మామ మీకు గట్టిగా వాటర్ ఫాల్స్ చూపిస్తా అన్నాను కదా, అలా లైన్లో ఉండండి. అది ఇగో ఇక్కడ నుంచి కనబడుతుంది, కానీ వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాయి మామ. గట్టిగా వాటర్ ఫాల్స్ అది మా ఆల్మోస్ట్ అరకులోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇంకొక 5 to 10 minutes వరకు అయితే రీచ్ అయిపోతాం. నీకు నా వ్లాగ్ ఎలా అనిపించింది మావా? లైక్ బాగుందా, ఇంకా అప్డేట్ చేసుకోవాలా? అప్డేట్ చేసుకుంటే ఏ ఆస్పెక్ట్స్ అప్డేట్ చేసుకోవాలో నా కింద కామెంట్ చేయండి మావా, నేను అప్డేట్ చేసుకుంటాను.
ఇంకొక 10 minutesలో అరకు స్టేషన్లో దిగుతాం. దగ్గరనే మీ డీటెయిల్స్ అన్ని చూపిస్తా. అది మామ ఫైనల్గా అయితే అరకు అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే మనకి ఇచ్చాడు. ఇక్కడ నుంచి చలో అరకంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అని ఎవ్రీ ఇండివిజువల్ డీటెయిల్స్ మీకు ఒక్కటి చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం మామ. సో మనం వచ్చింది మేము అరకు కాదు మామ, అరకు నుంచి వంజంగి వెళ్ళాలి, వంజంగి నుంచి లంబసింగ్ వెళ్ళాలి. చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేశాను. చూద్దాం ఏమవుద్దాం. 90% ఆఫ్ క్రౌడ్ ఈ అరకులో దిగిపోతారు మామ. ఇంకా కొంతమంది మిగిలారంటే నెక్స్ట్ కొరాపుట్ ఒక పెద్ద ఊరు ఉంది, అక్కడికి మ్యాక్స్ అందరు దిగిపోతారు. అలా కొరాపుట్ అనే దాటే ఊరు ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా ట్రావెల్ చేయలేదు. అది మ్యాటర్.